అడవి మనిషి తిన్నాడు తింటున్నావురా. చేపలకి మేత వేసారు, చేపలు బీపచ్చంగా తింటా ఉన్నాయి. ఏందా బా నాకడ నువ్వు. హాయ్ హలో గైస్, అందరికీ సలాం నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్కే ఫుడ్ అండ్ ట్రావెల్. సో మన ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు ఫస్ట్ 2-3 వీడియోలు అయితే చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే గంట ఉంటుంది, దాన్ని అయితే కొట్టండి అనమాట. సో ఈరోజు మన వీడియోలో కాన్సెప్ట్ ఏంటి అంటే, మేము చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాము బయటికి వెళ్ళి ఎక్కడైనా మంచిగా నేచర్లో కూర్చొని వండుకొని తినాలా అని చెప్పి. సో దానికైతే ఈరోజు టైం వచ్చేసింది. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే మా పొలాల దగ్గరికి వచ్చేసాం అనమాట. అంటే మా ఊర్లో పొలాల దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మొత్తం అంతా మనం చూసుకుంటే చేపల చెరువులు, టెంకాయ చెట్లు మొత్తం కూడా గోదావరి జిల్లాలో ఉన్నట్టు ఉంటుంది. నెల్లూరు అయితే ఏ మాత్రం తక్కువే కాదు అసలు చెప్పుకోవాలంటే, ఈక్వల్ టు గోదావరి జిల్లాలేనమాట. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అట్టి చెట్లు కానీ, అట్టి తోటలు, కొబ్బరి తోటలు అన్నీ ఉంటాయి. చేపల చెరువులు కూడా విపరీతంగా ఉంటాయి. సో ఇదన్నమాట. చూడండి, నేచర్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగో చెరువులో మేత వేసేవాళ్ళు, పడవలో తిరిగే వాళ్ళు అందరూ కూడా ఉంటారు. ఇప్పుడే ప్రజెంట్ అయితే ఈ చెరువులో ఏమంటే మనం చేపలకి మేత వేసామన్నమాట. చూడండి ఏ విధంగా తింటున్నాయో. సో నేను మా ఫ్రెండ్స్ అయితే కలిసి ఈరోజు వండడానికి అయితే వచ్చేసాము. ఒకసారి చూసేద్దాం రండి. వెలిగిస్తున్నాం ఇప్పుడే, మేము ఒత్తిలిగిచ్చాం. ఎలగతుంది ఏంది ఒత్తి, మంట మంట మంట. అది మంట పెట్టు, బాగా తెలిసిన వాళ్ళు ఇల్లు. ఎంతమంది జీవితాల్లో మంట పెట్టారు, ఏడ మంట పెట్టారు ఇలా దెబ్బకి వెలిగింది నాయనా. ఎంతమంది జీవితాల్లో మంట పెట్టుంటే. అంటే ఫస్ట్ దాంట్లో ఎర్రగడ్డ, ఎన్ని టమాటాలు, మసాలా అవన్నీ వేసుకొని. గాలి ఏందో మరి ఈరోజు తీవ్రంగా ఉంది బాగా, అది అట్టే ఉంది. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం. చాలు 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 చాలు. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. అట్టేస్తారు మళ్ళీ, తక్కువ వేసుకుందాంలే అంటున్నా. చాలరా, ఎక్కువైపోద్ది రే. నీళ్ళు పోసేది అది మళ్ళీ నీళ్ళు కడుకొచ్చాడ్రా. నూనె ఇప్పుడే చేసావు కాకమల్లే ఆగిపోద్దిలే మచ్చా. మంట బాగా అబ్బా దాంట్లో వేసేసి అట్ట కలిపెడితే పొద్దులేవా, అదేదో బూందిగా వేసినట్టు వేస్తున్నావు నలిపా. ఎర్రగడ్డ టమాటా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచి వస్తుంది అన్నం. తిండి కోసం ఆవిడ భర్త వేసి ఎన్ని నూనె చూడు. ఎన్ని నీళ్లు కాదు నూనె చూడు. కాకపోతే ఆ దబర్లో తెల్లంగా ఉండేసరికి మనకు కనిపించలే నూనె. అది ఏమన్నా నూనె అవ్వాలా, నువ్వే తిని నూరుగా వస్తుంది నీకు. ఆల్రెడీ వస్తానే ఉంది నూనెగా. ఎర్రగడ్డ మాడిపోయింది. నీళ్ళు పడతాయి కానీ మాకు కింద మంట తాగుతుంది. సెగ బలి ఉందిరా నాయన. వెనకాల ఉంటుందా అది క్రికెటర్లు కదా, అంటాడు కదా. మొత్తం మీద మసాలాలు అన్ని వేసేసి నీళ్ళైతే పోసాం. ఇప్పుడు ఏమంటే ఎసట్లో బియ్యం పోయాల. అది కొద్దిగా బాగా ఉడికిన తర్వాత కడతా ఉన్నాడు బియ్యం. ఇప్పుడు బియ్యం వేసుకుంటా ఉన్నాం. జగనన్న శాశ్వత భూహకు రాళ్ళు పిక్కోలే. స్టార్ట్ చేస్తున్నాం. బగారా రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మేము చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. ఈ పెను వచ్చేసి మళ్ళీ దీని మీద ఫిష్ ఫ్రై చేయాలి, అందుకని చెప్పి ఇది కూడా పెట్టుకున్నాము. బగారా రైస్కి వచ్చేసి అతను షెఫ్, మరి ఇతను అన్నమాట. మరి అట్ట వస్తుందో ఏందో చూడాలా. ఆడియన్స్ అయితే బాగా ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు తినడానికి. ఒరే నూనె బలి ఎక్కువైపోయిందిరా.
చికెన్ వద్దా? మా ఇంట్లోనే పెట్టుకొని చికెన్ వద్దా అంటాను. ఏంటి మా ఇంట్లోనే మొత్తం కొబ్బరి చికెన్ పీసులు అంటే పీసులు వేసుకుంటున్నాం, చికెన్ కర్రీ వండుకుంటున్నాం. వీరా ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేయరా? కొద్ది నీళ్ళు వేస్తాయి కదరా, కొద్ది నీళ్ళు వేస్తాయి కదా. ఒరే అదేం లేదు, మండుకుంటుందా? కర్రీ కావాలి, గ్రేవీ కావాలి. లేదు మా కొద్దికన్నా పోసుకోవాలి నీళ్ళు. ఏందా బా నాకు నువ్వు ఆవదంగా. ఇప్పుడు నాకు ఒక మేము గుర్తొస్తుంది. నిజం చెప్పండి, నిజం చెప్పండి, మీరు బాగే ఉంటారు. నాకుండా ఎవరు ఉంటారులే. చేపలు కూడా తెచ్చుకున్నాము, 4 పీసులు మావాడు తీసుకొచ్చాడు, ఆండిని తీసుకొచ్చాడేమో కానీ రూప్చంద్ అంటారంట వీటిని. రూప్చంద్ ఫ్రైకి భలే ఉంటాయి. మా నెల్లూరులో దొరుకుతాయి, బాగా విరివిగా దొరుకుతాయి. అంటే ఫ్రై పీస్ అయితే మాత్రం సూపర్ ఉంటది. వీళ్ళందరూ ఈ అబ్బాయి మిస్ అయిపోయాడు, ఈడే అన్నమాట. కొత్త లాగరు అందరు ఎవరు తిట్టాడు మా నిన్న. ఈ విధంగా ఫ్రెండ్స్తో కలిసి గ్యాదర్ అయ్యి వండుకొని తింటే ఏమైనా సరే ఈ జీవిత కాలంలో చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అసలు మైండ్కి. నిమ్మకాయ తాగు. ఓకే నిమ్మకాయ అబ్బా, పాండిచేరి లైఫ్ స్టైల్ రా ఇదే. తమిళనాడు లైఫ్ స్టైల్. మసాలా నేను వెళ్ళి ఆలు పెట్టేసి వస్తాను. ఓకే చేపలకి మేత. చేపలకి మేత వేసారు, చేపలు బీభత్సంగా తింటా ఉన్నాయి. చూసారా చేపలు కనిపిస్తున్నాయా? మేము కూడా ఒకసారి అయితే దూకడానికి పోతా ఉన్నాం. చల్ల చల్లగా గాలి. లేవండి పైకి, లేవండి. తిన్నా ఎనిమిది తిన్నావు కదరా. ఎప్పుడెప్పుడని చూస్తా ఉన్నట్టున్నావు కదా తినేదానికి. కాలిందా లేదా చూస్తున్నా. కాలినప్పుడు ఎందుకు తింటున్నావు అయితే? అడవి మనిషి తిన్నాడు తింటున్నావురా. స్విమ్మింగ్ అయితే బాగా చేసాము, ఇంకా వండుకున్నాము. ఆకలి వేస్తుంది, మంచిగా ఒక అరిటాకు కోసుకొని ఇప్పుడు భోజనం చేయాల.
చూసారు ఎంత పెద్ద అట్టాకో నా అంత ఉంది. ఇప్పుడు దీంట్లో కమ్మగా భోజనం చేద్దాం పదండి. రైస్ వేసేసుకుంటున్నాం, ఆకుల్లో చేప ఫ్రై, నిమ్మకాయ, బగారన్నం వండుకున్నాం. ఇటుపక్క మళ్ళీ అంతా బాగానే ఉంది. నా ముందేమో దవర పెట్టాను, నేను దవర తినాలి ఇప్పుడా. చూపి ఇటుపక్క. ఇది చికెన్ అయినా రంగా కుమ్మే ఈరోజు ప్లేట్లు వేయాలి అంతే. అది చికెను. ఫిష్. అన్నం బాగాలేదు. చికెన్ ఎర్రగడ్డ అంతా మీరే వేసుకోండి. బాగా ఎర్రగడ్డ నిమ్మకాయలు ఇయ్యానా బాగా పెరుగు వేసుకోండి బా. భలే ఉంది. ఫ్రెండ్స్తో సరదాగా కూర్చొని తింటే భలే ఉంటుంది. సక్సెస్ఫుల్గా అయితే చెరువు గట్ల పక్కన కూర్చొని మేమైతే వండుకున్నదంతా కడుపుండా తినేసాము. ఏ మాటగా మాట టేస్ట్ అయితే మాత్రం భలే కుదిరింది. ఇదిగో మా వాళ్ళు అప్పుడే తినేసి కడుక్కుంటా కూడా ఉన్నారు. చేతులు కాలు ఇటు చెంపు పట్టుకొని ఎట్టినాడు మనిషి. ఇంకోటి రెడీగా ఉన్నాడు. వీడు ఫుల్గా అయిపోయి మనిషి చెంపు పెట్టుకుని రెడీగా ఉన్నాడు వీడు. మరి ఎందుకో ఏందో సీనరీ అయితే చూడండి. సీనరీ అయితే మాత్రం ఏ మాటగా మాట గోదావరి జిల్లాల కంటే ఎక్కువ ఉంటుంది ఫుల్గా. వీడు చూడు తినేసి ఆడ నిద్రపోతున్నాడు వీడు. పీకల దాకా తిన్నాడు ఫ్రెండ్స్. పీకల దాకా నిలవన 2 చేప ముక్కలు వేసుకున్నాడు. దాదాపుగా ముక్కలు దబర తిన్నాడు చికెను. ఇంక రైస్ కూడా ఈక్వల్ టు దానికే తిన్నాడు. మా వాడు చూడండి పాపం లేలా లేస్తున్నాడు బిడ్డ. 3 బాటిల్ థమ్స్అప్లు అయిపోయాయి, 2 బాటిల్ స్ప్రైట్లు అయిపోయాయి. భలే తిన్నాం. టేస్ట్ అయితే మాత్రం భలే ఉంది. మీరు కూడా కోండి కోయ్. ఈసారి మళ్ళీ కూడా పెద్ద ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాము. అది కూడా ఒక రేంజ్లో ఉంటుంది. అది కూడా చూసేద్దాం. సో ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నేనైతే ఉంటా. మరి బాయ్ బాయ్.